పిల్లలపై మనం నమ్మకం పెట్టకపోతే వాళ్ళు ఎదగడానికి ఎలా సహాయం చేయగలము? ఇది మా నాన్న పేరెంట్స్ అందరికీ చెప్పే మాట. దట్ వన్ సెంటెన్స్ గేవ్ మీ దిస్ కరేజ్ టు కంటిన్యూ. అందుకే ఈ వీడియో డెడికేటెడ్ టు ఆల్ దోస్ చిల్డ్రన్ హూ ఆర్ ట్రైయింగ్ టు గ్రో and to all those parents who can either build or break that growth with their words. నా పేరు యశ్విత. Let's talk honestly today. పిల్లలకి నిజంగా ఏం కావాలి, ఏం అవసరం? Let's begin. Number 1, మేము పర్ఫెక్షన్ కోరడం లేదు, కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాం. మా మిస్టేక్స్ లోను, మా ట్రయల్స్ లోను మేము నువ్వు బానే ఉన్నావా నాన్న అనే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మై మామ్ వన్స్ సింప్లీ ఆస్క్డ్, ఈ రోజంతా నీ ప్రెషర్ ఎక్కువైంది కదా, కొంచెం పాలు తాగి నీ పని చేసుకో. దాట్ మెంట్ ద వర్డ్ టు మీ. బికాస్ వీ డోంట్ వాంట్ అడ్వైస్ ఆల్వేస్, వీ వాంట్ అటెన్షన్. నెంబర్ 2, మేము అప్రూవల్ కోసం కాదు, సపోర్ట్ కోసం చూస్తున్నాం. ఒకసారి నేను ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాను. క్వశ్చన్ పేపర్ చూడగానే తెలిసిపోయింది, ఈసారి పాస్ అవ్వడం కష్టం. రిజల్ట్ వచ్చినప్పుడు చిన్నగా చెప్పాను, నాన్న ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. నాకు భయం, ఇప్పుడు నాన్న ఎంత గట్టిగా మాట్లాడతారో అనిపించింది. కానీ నాన్న నన్ను కొంచెం కూడా మందలించలేదు. కూర్చోబెట్టి నన్ను చూసి అన్నారు, ఫెయిల్ అనేది మామూలే, బట్ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఫెయిల్ అయ్యావు అంటే నీ ఫ్యూచర్ ఫెయిల్ అవుతుందని కాదు, ట్రై నెక్స్ట్ టైం. ఆ మాట వింటున్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. బికాస్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ డిసప్పాయింట్మెంట్, బట్ వాట్ ఐ రిసీవ్డ్ వాస్ అన్కండిషనల్ సపోర్ట్. అప్పటి నుండి నేను రియలైజ్ అయ్యాను, సపోర్ట్ అంటే చేత పట్టుకొని ముందుకు నడిపించడం. నాట్ జస్ట్ క్లాప్స్ వెన్ వి విన్, బట్ షోల్డర్ వెన్ వి ఫెయిల్. అందుకే చెప్పాలనుకుంటున్నాను, అప్రూవల్ అనేది అకేషనల్, కానీ సపోర్ట్ అనేది ఎసెన్షియల్. అదే ఒక జెన్యూన్ పేరెంట్ తీసుకునే రోల్. లైక్ మై ఫాదర్. ఎస్, ఖచ్చితంగా చెప్తా, ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫాదర్ అండ్ లవ్లీ మదర్. నెంబర్ 3, మమ్మల్ని కంపేర్ చేయకండి, అండర్స్టాండ్ చేయండి. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన రోజు మా వాట్సాప్ గ్రూప్స్, రిలేటివ్స్ గ్రూప్స్ అన్నీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. మై సన్ గాట్ 950+, మై డాటర్ ఇస్ ఎ టాపర్. అన్ని నెంబర్స్, ర్యాంక్స్, పర్సంటేజెస్. ఆ టైంలో నాకు చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. మార్క్స్ ఓకేగా వచ్చాయి, కానీ టాపర్లా కాదు. మంచి ట్రై చేశానని నాకు తెలుసు, కానీ బయట వాళ్ళ మెసేజెస్ చూసాక నాకే నా మీద డౌట్ వచ్చింది. అయితే ఇంట్లోకి వచ్చినప్పుడు నాన్న ఒక్కసారి కూడా ఎవరితో కంపేర్ చేయలేదు. రిలేటివ్స్ ఎవరు ఎన్ని మార్కులు సాధించారో మాట్లాడలేదు. ఒక చిన్న ప్రశ్న అడిగారు, నువ్వు నీ బెస్ట్ ఇచ్చావా? నేను అవును అన్నాను. నవ్వి, అయితే చాలు, నెంబర్స్ కన్నా మీ సిన్సియారిటీ ముఖ్యం. ఆ ఒక్క మాట మా ఎంటైర్ ఇంటర్మీడియట్ జర్నీలో నాకు జెన్యూన్ పీస్ వచ్చింది. బికాస్ ఒక్క పేరెంట్ పక్కన నిలిస్తే కంపారిజన్ లో తల దించుకోవాల్సిన అవసరం ఉండదు. సో డియర్ పేరెంట్స్, మీ పిల్లలు మీకోసం బెస్ట్ ట్రై చేస్తున్నారు. పక్క వాళ్ళతో కంపేర్ చేయకుండా వాళ్ళ ట్రయల్ రికగ్నైజ్ చేయండి. దట్స్ ఆల్ వి ట్రూలీ ఎక్స్పెక్ట్. నెంబర్ 4, ఒక చిన్న స్క్రిప్ట్ రాసానంటే అది చూసి మీరు ఒక నైస్ వర్క్ అన్న మీ మాట మాకు మోటివేషన్ అవుతుంది. వన్ డే ఆఫ్టర్ మై మదర్ వేకప్ నేను చదువుకుంటూ కనిపించాను. అమ్మ క్విక్లీ టోల్డ్, నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. That night I slept with a smile. It's not that like, it's your lines that push us forward. Number 5, మమ్మల్ని షేప్ చేయండి, బాక్స్ లో పెట్టకండి. We want you to guide us, not decide for us. ఇంజనీరింగ్ చెయ్యి, ఏదైనా జాబ్ లో సెటిల్ అవ్వు అనే ప్రెషర్ కంటే నీకేంటి ఇష్టం అని అడగడమే మాకు ఫ్రీడమ్. ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ మై పేరెంట్స్ సెడ్, ఏ ఫీల్డ్ అయినా నువ్వు సీరియస్ అంటే మేము నీ వెంటే ఉంటాం. That's why today I'm building something of my own because they let me. So dear parents, మీరు పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే, నీపై నాకు నమ్మకం ఉంది అనే మాట. And to every parent watching this, don't wait for your child to success. Support them when they are still struggling. మా నాన్న మాటల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. He didn't just found my dream, he fed my confidence. If you are a child, ఈ వీడియో షేర్ చేయండి, because some parents just need to hear what you can't say. This is Yashvita, a daughter who got support when she needed it most, and that's why she never stopped. Comments లో రాయండి, మీ తల్లిదండ్రుల మాటల్లో మీకు గుర్తుండిపోయిన లైన్ ఏది? Tag them, thank them, and if this touches your heart, subscribe, because we are not just growing here, we are healing together. Love, light and respect. Bye.